హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ. మనం రొటీన్గా తినే దొండకాయ కర్రీ కన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, కొద్దిగా జీడిపప్పు, 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న దొండకాయల్ని పప్పు గుత్తితో లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఇలా దొండకాయల్ని కొట్టడం వల్ల మనకి కర్రీలో ఉండే మసాలా అనేది దొండకాయలకి బాగా పట్టి చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ సమయంలో మాత్రం ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని దొండకాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్న సమయంలో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా 5 నిమిషాలకి దొండకాయలు అనేవి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొకసారి బాగా కలిపి ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగానే వేయించుకున్నటువంటి దొండకాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపి ఆయిల్ తేలే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ సమయంలో ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.